హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ఈరోజు క్లాస్లో చాలా తరచుగా మన డైలీ లైఫ్లో ప్రతిసారి యూజ్ చేసే ఒక 20 సెంటెన్సెస్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే మనకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో ఒక విషయం మాట్లాడాలని అనిపిస్తుంది ఇంగ్లీష్లో, కానీ అది గుర్తుకు రాదు. సో అట్లాంటి ఒక డైలీ యూజ్డ్, మోస్ట్లీ యూజ్డ్ కామన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో గైస్, ఈ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తెలుగు నుండి ఇంగ్లీష్లోకి, పూర్తి తెలుగు నుండి ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. ఖచ్చితంగా 95% ఆఫ్ ప్రయత్నం నేను చేస్తాను. కొంచెం సింపుల్గా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం మీరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ మనం చాలా సింపుల్ సెంటెన్సెస్ లాగానే అనిపిస్తాయి, కానీ కరెక్ట్ ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికి మనకి గుర్తు రాకపోవడమో లేక ఒక కైండ్ ఆఫ్ ఫియర్. అయితే ఇంగ్లీష్ మాట్లాడడంలో ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే భయం అనేది, మనం భయాన్ని చంపేయాలి. ఎందుకు అంటే భయాన్ని మనం బయటికి తోసేయాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తుండాలి. ఓకే, తప్పు పోతే పోనీ 99% మిస్టేక్స్ పోయినా సరే ఒక్కటైనా కరెక్ట్ మాట్లాడతారు కదా. దట్ వన్ సెంటెన్స్ విల్ బూస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ టు యూ టు స్పీక్ అవుట్ మెనీ సెంటెన్సెస్. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరో నవ్వుతారని చెప్పి, ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి కాకుండా మనం నేర్చుకోవాలి, మనకు లాంగ్వేజ్ కావాలి. దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. సో ఈ మాట్లాడడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడే భయం అనేది తగ్గిపోతుంది. వన్ ఫైన్ డే యూ విల్ బీ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ అండ్ యూ విల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఓకే గైస్, సో మరి 20 సెంటెన్సెస్, దాదాపు 20 నుంచి 25 సెంటెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి, మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఎప్పుడైనా చూడండి, వాంట్ అంటే కావాలి అని చెప్పడం. ఓకే, నాకు నీళ్ళు కావాలి, లేకపోతే నాకు టీ కావాలి, నాకు కాఫీ కావాలి అని చెప్పడానికి ఐ వాంట్ కాఫీ అంటే నాకు కాఫీ కావాలి. ఐ వాంట్ సమ్ వాటర్ అంటే నాకు కొన్ని నీళ్ళు కావాలి. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి, ఐ వాంట్ కాఫీ అంటే నాకు కాఫీ కావాలి అని అర్థం. షీ వాంట్స్ అని చెప్తాం, ఆమెకి కావాలంటే షీ వాంట్స్ కాఫీ అంటే ఆమెకు కాఫీ కావాలి. రైట్, ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ ఒకవేళ సపోజ్ నాకు అది అక్కర్లేదు అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఐ డోంట్ వాంట్ దట్. ఇక్కడ నాకు కావాలి అంటే ఐ వాంట్, నాకు అక్కర్లేదు అంటే ఐ డోంట్ వాంట్. సపోజ్ ఐ డోంట్ వాంట్ టీ అంటే నాకు టీ అక్కర్లేదు అని. ఐ డోంట్ వాంట్ దట్ అంటే నాకు అది అక్కర్లేదు అని చెప్పడం. ఓకే, అలాగే చూడండి, ఇక్కడ నేను ఏమనుకోను, పర్లేదు అని చెప్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. పర్లేదు చెప్పు, నేను ఏమనుకోను. ఓకే, ఐ డోంట్ మైండ్ అంటే నేను ఏమనుకోను. షీ డజంట్ మైండ్ అంటే ఆమె ఏమీ అనుకోదు. హీ డజంట్ మైండ్ అంటే అతను ఏమనుకోడు. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం సెంటెన్సెస్. ఇక్కడ ఇంకొకటి, నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో అంటే నాకు తెలుసు. అతనికి తెలుసు అంటే హీ నోస్. సపోజ్ ఇక్కడ నాకు నీ గురించి తెలుసు అంటే ఐ నో అబౌట్ యూ. ఐ నో అబౌట్ హర్ అంటే నాకు ఆమె గురించి తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్ అంటే ఆమె గురించి మొత్తం నాకు తెలుసు. ఇట్లా ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే నాకు ఏమీ తెలియదు. ఓకే, షీ డజంట్ నో ఎనీథింగ్ అంటే ఆమెకి ఏమీ తెలియదు. డూ యూ నో అంటే నీకు తెలుసా. ఇట్లా చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ రెగ్యులర్గా మనము డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. ఐ నో యువర్ నెంబర్ అంటే నీ నెంబర్ నాకు తెలుసు. ఐ నో యువర్ అడ్రస్ అంటే మీ అడ్రస్ నాకు తెలుసు. ఐ నో యువర్ షాప్, నీ షాప్ నాకు తెలుసు. రైట్, ఈ విధంగా అన్నమాట. ఐ నో అబౌట్ యూ, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ అంటే నీ గురించి మొత్తం నాకు తెలుసు. ఐ నో అబౌట్ యువర్ ఇంగ్లీష్ ఛానల్, ఐ నో అబౌట్ యువర్ యూట్యూబ్ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ గురించి నాకు తెలుసు. ఈ విధంగా అన్నమాట. ఓకే, సో నో అనేదాన్ని నాకు తెలుసు అని చెప్పడానికి, తెలుసు అంటే నో, తెలియదు అంటే ఐ డోంట్ నో. ఓకే, ఈ విధంగా చెప్తాం. అలాగే ఇక్కడ చూడండి, కొన్ని సెంటెన్సెస్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. వర్బ్తో అంటే ఇక్కడ బ్రింగ్ అంటే తీసుకురావడం. ఓకే, మీ అంటే నాకు. బ్రింగ్ మీ సమ్ వాటర్ అంటే నాకు కొన్ని నీళ్లు తీసుకురండి.
బ్రింగ్ మీ అ కప్ ఆఫ్ కాఫీ అంటే నాకు కాఫీ తీసుకురండి. బ్రింగ్ మీ అ కప్ ఆఫ్ టీ అంటే నాకు టీ తీసుకురండి. ఓకే, బ్రింగ్ మీ ద బుక్ అంటే ఆ బుక్ తీసుకురా. ఈ విధంగా. సో బ్రింగ్ మీ ద బైక్ లేకపోతే బ్రింగ్ దట్ బైక్ హియర్ అంటే ఆ బైక్ని ఇక్కడికి తీసుకురా. బ్రింగ్ హిమ్ హియర్ అతన్ని తీసుకురా. బ్రింగ్ హర్ హియర్ అంటే ఆమెను ఇక్కడికి తీసుకురా. ఈ విధంగా. సో చాలా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి డైలీ లైఫ్లో చాలాసార్లు చాలా తరచుగా మాట్లాడే మాటలు ఇవన్నీ. సో ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, బ్రింగ్ అంటే తీసుకురావడం. మీ అంటే నాకు. వాటర్ నాకు నీళ్లు తీసుకురా. సింపుల్గా ఉంది కదా. బ్రింగ్ మీ ఏ కాఫీ నాకు కాఫీ తీసుకురా. ఇట్లా. బ్రింగ్ మీ టిఫిన్ అంటే నాకు టిఫిన్ పట్టుకురా. బ్రింగ్ మీ ఏ ప్లేట్ ఆఫ్ ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా. ఈ విధంగా. బ్రింగ్ మీ అ ప్లేట్ ఆఫ్ దోశ ఒక దోశ తీసుకురా. ఒక ప్లేట్ దోశ తీసుకురా. మనం ఎప్పుడైనా హోటల్లో ఉన్నప్పుడు కానీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈ విధంగా చెప్పొచ్చు. బ్రింగ్ మీ అ చికెన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ పట్టుకరా. ఈ విధంగా. బ్రింగ్ మీ అ థమ్స్అప్ అంటే ఒక థమ్స్అప్ తీసుకురా. అంటే ఇన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు దాన్ని. ఓకే, సో ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే అవసరమని మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఖచ్చితంగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ టర్న్ ఆన్ అంటే నథింగ్ బట్ స్విచ్ ఆన్ అంటే ఆన్ చేయడం, పెట్టడం. ఇప్పుడు టీవీ పెట్టు అని మనం ఇంట్లో చెప్తుంటాం. టర్న్ ఆన్ ద టీవీని ఆన్ చెయ్యు. పెట్టు అంటే టర్న్ ఆన్ ద టీవీ లేదా స్విచ్ ఆన్ ద టీవీ అనొచ్చు. బట్ స్విచ్ ఆన్ కంటే కూడా టర్న్ ఆన్ అనేది కొంచెం ఫార్మల్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఓకే గైస్, సో ఏమని చెప్పొచ్చు అంటే టర్న్ ఆన్ ద టీవీ అని చెప్పాలి. అదే టీవీ ఆఫ్ చేయి అంటే టీవీ బంద్ చేయి అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆన్ ప్లేస్లో మనం ఏం యూజ్ చేయొచ్చు, ఆఫ్ అంటే టర్న్ ఆఫ్ ద టీవీ అంటే టీవీ బంద్ చేయి. ఈ విధంగా అన్నమాట. సో ఫ్యాన్ వేయు అంటే టర్న్ ఆన్ ద ఫ్యాన్. ఈ విధంగా. ఫ్రిడ్జ్ ఆన్ చేయు, టర్న్ ఆన్ ద ఫ్రిడ్జ్ ఆఫ్ చేయు, టర్న్ ఆఫ్ ద ఫ్రిడ్జ్. సో మెనీ సెంటెన్సెస్ వీ కెన్ మేక్. టర్న్ ఆన్ ద లైట్స్ ఆన్ చేయి. టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ యూ స్లీప్ అంటే పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేయి. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ చేయు. టర్న్ ఆఫ్ ద ఏసీ ఆఫ్ చేయు. టర్న్ ఆన్ ద ఏసీ అంటే ఏసీ ఆన్ చేయు. టర్న్ ఆఫ్ ద కుక్కర్ ఆఫ్ చేయు. టర్న్ ఆన్ ద వాషింగ్ మిషన్ ఆన్ చెయ్యు. మన ఇంట్లోనే ఇన్ని ఉంటాయి చూడండి. సో మెనీ థింగ్స్ వీ కెన్ యూజ్. అక్కడ నేను ప్రతి సెంటెన్స్లో నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. టర్న్ ఆన్ అంటేనేమో స్విచ్ ఆన్ అని, టర్న్ ఆఫ్ అంటేనేమో స్విచ్ ఆఫ్ అని. సింపుల్. సో మెనీ సెంటెన్సెస్ యూ కెన్ మేక్, రైట్. టర్న్ ఆన్ ద లైట్స్ అంటే లైట్స్ ఆన్ చేయండి అని, లైట్స్ వేయండి అని. టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే లైట్స్ బంద్ చేయండి అని. సింపుల్. టర్న్ ఆన్ ద ఫ్యాన్ వేయండి. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ అంటే ఫ్యాన్ బంద్ చేయండి అని. సో ఇవన్నీ మన డైలీ లైఫ్లో చాలా కామన్ సెంటెన్సెస్ ఇవి. కాకపోతే మనకి తెలియక కావచ్చు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఫియర్లో కావచ్చు, కన్ఫ్యూజన్లో కావచ్చు, మనం మాట్లాడే ప్రయత్నం చేయమంతే. ఓకే, ఇక నుండి మాత్రం ఈ చిన్న చిన్న సెంటెన్సెస్ తోటి స్టార్ట్ చేయండి. దీస్ స్మాల్ సెంటెన్సెస్ హ్యావ్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ టు కిల్ ద ఫియర్ ఇన్ యూ. మీలో ఉన్న భయాన్ని ఇవి పొడగొడతాయి ఈజీగా. ఓకే, ఇక్కడ కమ్ అంటే మనకు తెలుసు, రావటం. కమ్ అంటే ఏంటి, రావటం. కమ్ హియర్ అంటున్నా నేను. కమ్ హియర్ అంటే ఇక్కడికి రా. కమ్ హియర్ ఇక్కడికి రా. కమ్ దేర్ అంటే అక్కడికి రా. కమ్ విత్ మీ నాతో రా. కమ్ టు మై హోమ్ మా ఇంటికి రా. కమ్ టు మై షాప్ మా షాప్కి రా. కమ్ టు ద లైబ్రరీకి రా. కమ్ టు ద హోటల్కి రా. కమ్ టు ద బస్ స్టాప్కి రా. కమ్ టు మై హోమ్ మా ఇంటికి రా. ఓకే, కమ్ టు ద పార్క్ ఆ పార్క్కి రా. సో మెనీ సెంటెన్సెస్. కమ్ టు ద థియేటర్కి రా. కమ్ టు ద లైబ్రరీకి వచ్చాయి. చూడండి ఎన్ని సెంటెన్సెస్ వస్తున్నాయి, రైట్. సో మెనీ సెంటెన్సెస్ వీ కెన్ ఫ్రేమ్. కమ్ టు హైదరాబాద్ టుమారో రేపు హైదరాబాద్కి వచ్చాయి. ఈ విధంగా. కమ్ టు మై విలేజ్ మా విలేజ్కి రా. అంటే ఎన్ని సెంటెన్సెస్ చూడండి. ఇట్లా చాలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో చాలా ఈజీగా ట్రై చేయండి మీరు కూడా. కమ్ టు మై హోమ్, కమ్ టు మై షాప్, కమ్ టు ద హోటల్, రైట్. కమ్ టు ద బార్, కమ్ టు ద రెస్టారెంట్, కమ్ టు ద థియేటర్. సో మెనీ సెంటెన్సెస్ యూ కెన్ ఫ్రేమ్ ఆన్ యువర్ ఓన్. ఓకే దెన్ ఇక్కడ సిట్ అంటే ఏంటి, కూర్చోవడం. సిట్ బై మీ అంటే నా పక్కన కూర్చో.
సిట్ బై హర్ అంటే ఆమె పక్కన కూర్చో, సిట్ దేర్ అంటే అక్కడ కూర్చో, సిట్ హియర్ అంటే ఇక్కడ కూర్చో. ఈ విధంగా అన్నమాట. చాలా మనం ఒక్కటే సెంటెన్స్ని కొంచెం ఆలోచిస్తే వీ కెన్ మేక్ సో మెనీ సెంటెన్సెస్, వీ కెన్ స్పీక్ అవుట్ సో మెనీ సెంటెన్సెస్ ఈజీలీ, రైట్? ఈ విధంగా సిట్ అంటే కూర్చో, మరి నిలబడు అంటే స్టాండ్, స్టాండ్ అప్ అంటే నిలబడు కదా, స్టాండ్ దేర్ అంటే అక్కడ నిలబడు, స్టాండ్ హియర్ ఇక్కడ నిలబడు, స్టాండ్ అప్ హియర్ ఇక్కడ నిలబడు, స్టాండ్ అప్ దేర్ అక్కడ నిలబడు, స్టాండ్ అప్ అవుట్ సైడ్ బయట నిలబడు, రైట్? సో మెనీ. స్టాండ్ అప్ ఎట్ ద బస్ స్టాప్ దగ్గర నిలబడు. సో మెనీ సెంటెన్సెస్. అంటే ఇవన్నీ ఒక్క సెంటెన్స్ నేను ఇక్కడ చెప్తూ వాటితో మీరు ఎన్ని సెంటెన్సెస్ మాట్లాడవచ్చు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకే? అలాగే మూవ్ అసైడ్, మూవ్ అసైడ్. మూవ్ అంటే జరగడం, అసైడ్ అంటే పక్కకి జరగండి, పక్కకి జరుగు. మనం ఎక్కడికో వెళ్తున్నాం, దారిలో వాళ్ళు నిలబడి ముచ్చట పెడుతున్నారు, మనం వెళ్ళాలి, వాళ్ళు పక్కకు జరిగితే తప్ప మనం పోలేం. అప్పుడు ఏం చెప్పాలి? మూవ్ అసైడ్ అంటే పక్కకు జరగండి అని, అట్లా, రైట్? మూవ్ రైట్ సైడ్కి జరగండి, మూవ్ లెఫ్ట్ సైడ్కి జరగండి. సో మెనీ సెంటెన్సెస్ కదా. ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, డోంట్ ట్రస్ట్ హిమ్ అంటే అతన్ని నమ్మకు. ఇక్కడ చూడండి, ట్రస్ట్ హిమ్ అంటే వర్బ్తో స్టార్ట్ అయినప్పుడు ట్రస్ట్ హిమ్ అంటే అతన్ని నమ్మండి అని వస్తుంది. దానికి ముందు డోంట్ యాడ్ చేస్తే డోంట్ ట్రస్ట్ హిమ్ అని వస్తుంది. ఈ డోంట్ ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. డోంట్ మూవ్ అంటే కదలకు, డోంట్ సిట్ కూర్చోకు, డోంట్ సిట్ దేర్ అక్కడ కూర్చోకు, ఓకే? డోంట్ స్టాండ్ అప్ దేర్ అక్కడ నిలబడకు, డోంట్ మూవ్ కదలకు. ఈ విధంగా చెప్పొచ్చు మనం. ఇక్కడ చూడండి, డోంట్ ట్రస్ట్ హిమ్ అంటే అతన్ని నమ్మకు, డోంట్ టాక్ టు హిమ్ అతనితో మాట్లాడకు, డోంట్ గో అవుట్ విత్ హిమ్ అతనితో బయటికి వెళ్ళకు, డోంట్ కాల్ హిమ్ అతనికి ఫోన్ చేయకు, డోంట్ టాక్ టు హర్ ఆమెతో మాట్లాడకు, డోంట్ చాట్ విత్ హర్ ఆమెతో చాటింగ్ చెయ్యకు. సో మెనీ సెంటెన్సెస్. డోంట్ మీట్ హర్ అంటే ఆమెను కలవకు. ఇట్లా నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ ఫ్రేమ్ ఆన్ యువర్ ఓన్. అయితే అవన్నీ మీరు ఆలోచించండి, మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి గైస్, ఓకే? లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్. See, here we have got so many sentences, easy sentences, of course, commonly used sentences in our daily life. Let's take a quick look on how to use them. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు జోక్ చేస్తున్నావు కదా అంటాం. ఆర్ యూ కిడింగ్? జోక్ చేస్తున్నావా అని చెప్పడానికి ఆర్ యూ కిడింగ్, రైట్? ఆర్ యూ కిడింగ్ అంటే జోక్ చేస్తున్నావా. ఇక్కడ చూడండి, అలాగే ఆర్ యూ క్రేజీ అంటే నీకేమైనా పిచ్చా, ఏదైనా డిఫరెంట్ క్రేజీ థింగ్స్ చేసినప్పుడు నీకేమైనా పిచ్చా అని చెప్తూ ఉంటాం. ఆర్ యూ క్రేజీ అని అడగడం అంటే నీకేమైనా పిచ్చా అని అడుగుతూ ఉంటాం కదా, ఈ విధంగా, రైట్? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. వర్బ్ అంటే గివ్. ఇక్కడ వర్బ్ అంటే ఏంటిది? పని, రైట్? ఇక్కడ గివ్ అంటే ఇవ్వడం. గివ్ మీ అంటే ఏంటిది? నాకు ఇవ్వండి అంటున్నా, గివ్ మీ. ఇక హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ మేక్. గివ్ మీ యువర్ నెంబర్ అంటే నీ నెంబర్ ఇవ్వు. గివ్ మీ యువర్ బైక్ ఫర్ సమ్ టైమ్, నీ బైక్ ఇవ్వు ఫర్ 1 hour, ఒక గంట సేపు నీ బైక్ ఇవ్వు. గివ్ మీ యువర్ బుక్, గివ్ మీ యువర్ మొబైల్, నీ ఫోన్ ఇవ్వు. గివ్ మీ సమ్ టైమ్, నాకు కొంచెం టైం ఇవ్వండి. సో మెనీ థింగ్స్, రైట్? ఇట్లా. సో లాట్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ మేక్. గివ్ మీ యువర్ ల్యాప్టాప్ అంటే నీ ల్యాప్టాప్ ఇవ్వండి, మీ ల్యాప్టాప్ ఇవ్వండి. ఈ విధంగా. గివ్ మీ సమ్ అడ్వైస్, నాకు కొంచెం సలహా ఇవ్వండి, రైట్? గివ్ మీ యువర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. గివ్ మీ యువర్ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇట్లా సో మెనీ సెంటెన్సెస్ యూ కెన్ మేక్. అలాగే పుట్ అంటే పెట్టడం, అది అక్కడ పెట్టు అని చెప్తే పుట్ ఇట్ దేర్. పుట్ ద బుక్ ఆన్ ద షెల్ఫ్ అంటే ఆ బుక్ ఆ షెల్ఫ్లో పెట్టు అని చెప్పడం. పుట్ ద గ్లాస్ ఇన్ ద కిచెన్, ఆ గ్లాస్ కిచెన్లో పెట్టండి. ఈ విధంగా. పుట్ ఇట్ ఆన్ ద డైనింగ్ టేబుల్లో పెట్టండి, డైనింగ్ టేబుల్ మీద పెట్టండి, రైట్? పుట్ ద కూల్ డ్రింక్, పుట్ ద సాఫ్ట్ డ్రింక్ ఇన్ టు ద ఫ్రిడ్జ్లో పెట్టండి, రైట్? ఇట్లా సో మెనీ సెంటెన్సెస్, రైట్? ఇంకా చూద్దాం.
ఇక్కడ మళ్ళీ ఇక్కడ డోంట్తో మనం సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ పెట్టకు అంటే డోంట్ పుట్ ఇట్ దేర్, పుట్ ఇట్ దేర్ అంటే అక్కడ పెట్టు, అక్కడ పెట్టొద్దు అంటే డోంట్ పుట్ ఇట్ దేర్. ఇట్లా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే చూడండి, కాల్ మీ అగైన్ అంటే నాకు మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ నాకు కాల్ చెయ్యు అని చెప్పడం. డోంట్ కాల్ మీ అగైన్ అంటే ఇంకోసారి నాకు కాల్ చెయ్యకు, మళ్ళీ నాకు కాల్ చెయ్యకు. డోంట్ టాక్ టు మీ నాతో మాట్లాడకు. డోంట్ చాట్ విత్ మీ నాతో చాట్ చెయ్యకు. ఈ విధంగా డోంట్ సెండ్ ఎ మెసేజ్ టు మీ నాకు మెసేజ్ పంపించకు. ఈ విధంగా లాట్స్ ఆఫ్ సెంటెన్సెస్ మళ్ళీ చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు కొందరు కోపం వచ్చి చాలా సీరియస్గా దే గెట్ ఎమోషనల్ అన్నమాట, ఈజీగా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ప్రతి చిన్నదానికి. వాళ్ళకి మనం చెప్పగలిగే సెంటెన్సెస్ ఏంటి అంటే సింపుల్గా టేక్ ఇట్ ఈజీ అంటే పట్టించుకోకు, లైట్ తీసుకో అని. టేక్ ఇట్ ఈజీ, ఓకే, ఈజీగా తీసుకో. టేక్ అంటే తీసుకోవడం, ఈజీ అంటే ఈజీ మనకు తెలిసిన విషయమే, రైట్. టేక్ ఇట్ ఈజీ అంటే ఈజీగా తీసుకో. ఇట్లా అదే సెంటెన్స్ని మనము ఈజీగా తీసుకోవద్దు అని చెప్పాలంటే, తీసుకోకు అని చెప్పాలంటే డోంట్ టేక్ ఇట్ ఈజీ అంటే ఈజీగా తీసుకోకు. టేక్ ఇట్ ఈజీ అంటే ఈజీగా తీసుకో. టేక్ ఇట్ సీరియస్లీ అంటే సీరియస్గా తీసుకో. సీరియస్గా తీసుకోకు అంటే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఈ విధంగా యాక్చువల్గా మనకి ఇక్కడ ఓన్లీ 20 సెంటెన్సెసే కనిపిస్తున్నాయి, కానీ మనం ఆల్మోస్ట్ 60 సెంటెన్సెస్ అబౌవ్ మోర్ దాన్ 80 సెంటెన్సెస్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ వీటితో, రైట్. ఆ విషయం గుర్తుంచుకోండి. అలాగే ఏదైనా పట్టి ఒక గొడవని సాగదీస్తూ ఉంటారు, అట్లనే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, రైట్. అన్నెసెసరీ ఇష్యూస్ తోటి అది ఇట్ బికమ్స్ బిగ్గర్ అన్నమాట. అప్పుడు ఏం చెప్తాం, వదిలేయి చాలు, ఎనఫ్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, దాట్స్ ఎనఫ్ అంటే అది చాలు, ఇక చాలు అంటే దాట్స్ ఎనఫ్. లెట్ ఇట్ ఆఫ్ అంటే వదిలేయి, పోనీ. లెట్ ఇట్ ఆఫ్ అంటే వదిలేయి లేదా పోనీ అని చెప్పడం, ఓకే. ఇది బాగా యూజ్ అయ్యే ఫ్రేజ్. ఆల్మోస్ట్ ట్రై టు యూజ్ ఇన్ టు యువర్ థింగ్స్. సి ఐ డోంట్ గెట్ యూ అంటే అర్థం కాలేదు అని. ఐ డోంట్ అండర్స్టాండ్ యూ అంటే నాకు అర్థం కాలేదు అని. ఐ డోంట్ అండర్స్టాండ్ అనేది మనం యూజువల్గా యూజ్ చేస్తాం. దాన్నే సింపుల్గా ఐ డోంట్ గెట్ ఇట్ అంటే అది అర్థం కాలేదు. ఐ డోంట్ గెట్ యూ నువ్వు అర్థం కాలేదు, నువ్వు చెప్పింది, వాట్ ఎవర్, ఐ డోంట్ గెట్ యూ. సో ఈ విధంగా నాకు అర్థం కాలేదు అని చెప్పడం, ఓకే. అయితే దాన్ని కమ్ అగైన్ అంటే మళ్ళీ రా అని చెప్పడం కాదు, స్ట్రైట్గా కమ్ అగైన్ అంటే మళ్ళీ చెప్పు అని అర్థం, ఓకే. ఐ డింట్ గెట్ యూ మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వైల్ హ్యావింగ్ ఏ కాన్వర్సేషన్ ఆన్ యువర్ ఫోన్, వెన్ ఎవర్ యూ డింట్ లిసన్ ద పర్సన్ అవుట్ సైడ్ వెరీ క్లియర్లీ, దెన్ యూ కెన్ సే ఐ డింట్ గెట్ యూ, కెన్ యూ కమ్ అగైన్ అంటే నువ్వు చెప్పింది నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పగలరా. కమ్ అగైన్ అంటే ఏంటి, మళ్ళీ చెప్పండి అని. క్లాస్ రూమ్లో ఉంటారు, మీకు సార్ చెప్పింది కరెక్ట్గా వినిపించలేదు, అర్థం కాలేదు, అప్పుడు ఏమంటారు, కమ్ అగైన్, కెన్ యూ కమ్ అగైన్ సార్ అంటే మళ్ళీ చెప్పగలరా. కెన్ యూ రిపీట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోయింది కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ రిపీట్ ఏం యూజ్ చేయొచ్చు, కమ్ అగైన్ అంటే మళ్ళీ చెప్పండి అని, ఓకే. ఈ విధంగా ఇక్కడ చూడండి, దానికి ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది, దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. బ్రేకప్ కావచ్చు, లేకపోతే అదర్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ యూనో ఇట్ మైట్ బీ సంథింగ్ అబౌట్ యువర్ జాబ్, అబౌట్ యువర్ కెరియర్. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే డోంట్ థింక్ అబౌట్ ఇట్, దాని గురించి ఆలోచించకు. డోంట్ థింక్ మచ్ అబౌట్ ఇట్, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ఓకే. ఈ విధంగా చెప్పడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. డోంట్ థింక్ అబౌట్ హర్, ఆమె గురించి ఆలోచించకు, రైట్. ఈ విధంగా ఇక్కడ చూడండి, మామూలుగా ఎవరైనా గెస్ట్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోండి అని చెప్పడానికి హ్యావ్ యువర్ సీట్, టేక్ యువర్ సీట్, ఈ విధంగా చెప్పే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా చూడండి, కామన్గా యూజ్ చేసే ఈ సెంటెన్సెస్ మనకు తెలిస్తే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇది క్లాస్ నెంబర్ 1 మాత్రమే. ఇట్లాంటి చాలా సెంటెన్సెస్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీ వీక్ ఇలాంటి క్లాసెస్ 1 or 2 క్లాసెస్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, అలాంగ్ విత్ ద అదర్ థింగ్స్ రిలేటెడ్ టు ద గ్రామర్. సో వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసి పెట్టుకోండి. ట్రై టు యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ కాన్వర్సేషన్. ఎంత మాట్లాడే ప్రయత్నం చేస్తేనే మీకు లాంగ్వేజ్ వస్తుంది అనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. I hope you have enjoyed this class, and if you think that you have learned something from this class, ఈ క్లాస్ నుండి మీరు ఏదైనా నేర్చుకున్నారు అనే ఫీలింగ్ మీకు కలిగితేనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే గైస్, see you in the next class with one more interesting session. Bye for now. Thanks a lot for watching. Bye.